హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆస్ట్రయోగం కార్యక్రమానికి స్వాగతం. విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, శత్రుబాధ, భూకోటు సమస్యలు, కుజదోషం, కాలసర్పదోషం, ఇలా మీ జాతకానికి సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే చక్కని పరిహార మార్గాలు తెలియజేయడానికి గురుగారు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు, బిల్వమంగళ మఠ ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురుపీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారి ఆధ్వర్యంలో జనవరి 5, 6 తేదీల్లో తల్లి వైపు 3 తరాలు, తండ్రి వైపు 6 తరాల్లో దుర్మరణాలు ఉన్నట్లయితే అది పితృశాపం కింద మారుతుంది. కాబట్టి ఇట్టి పితృదోష నివారణకి ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు జనవరి 5, 6 తేదీల్లో గురుగారి ఆధ్వర్యంలో నిర్వహించబడును. ఇట్టి కార్యక్రమాల్లో మీ గోత్రనామాల నమోదు కొరకు స్క్రీన్ మీద స్క్రోలుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్లకి కార్యక్రమం తదనంతరం సంప్రదించగలరు. అలాగే మీరు కూడా మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలను పొందాలి, గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి అని అనుకున్నా సరే గురుగారి వ్యక్తిగత నెంబర్లు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి కదా, ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించగలరు. గురుగారు మొదటి కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. మా పాప గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియజేస్తారా? డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. చెప్పండి అమ్మా. ఏప్రిల్ 26, ఏప్రిల్ 26, 2:10 మధ్యాహ్నం. సంవత్సరం అండి 86. 86, 2:10 మధ్యాహ్నమా? అవును మేడం. ఎక్కడ జన్మించారండి? తిరుపతి. అలాగే గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. హలో సార్, చెప్. నమస్తే సార్. నమస్తే స్వామి. ఆయుష్మతి భవ. శివాయ నమః. అమ్మ చెప్పండి. మా పాపకు స్వామి. ఏం తెలుసుకుందామని కాల్ చేశారమ్మా? ఏం స్వామి? ఏం తెలుసుకుందామని కాల్ చేశారమ్మా? పాప వివాహ జీవితం ఎట్లుంటుందని స్వామి. ఏప్రిల్ 26, 1986. టైం ఒకసారి చెప్పండి అమ్మా. మధ్యాహ్నం 2:10 స్వామి. ఓకే. తిరుపతిలో పుట్టిందమ్మా అమ్మాయి? తిరుపతిలోనే పుట్టింది. అంటే పెళ్ళయింది, కొంచెం సమస్యల్లో ఉంది, ఎలా ఉంటుందని. ఓకే. అంటే ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా వివాహం ఈ అమ్మాయికి? 6 ఏళ్ళు స్వామి. ఇది 6వ సంవత్సరం. 6వ సంవత్సరం. అంటే మరి వివాహానికంటే ముందు ఇద్దరి జాతకాలు చూపించి కుదురుతున్నాయా లేవా అని చెప్పి మీరు చూపించలేదమ్మా? ఇక్కడ చూపించిన స్వామి, అందరూ బాగుందన్నారు, చేసినాము. కానీ కొన్ని సమస్యల్లో ఉంది ఇప్పుడు. భార్యాభర్తలు గొడవల్లో ఉంది. సరేనమ్మా. మీ అల్లుడి గారిది ఉందమ్మా డేట్ ఆఫ్ బర్త్? తెలుసు స్వామి. 1982 మార్చి 10 సాయంత్రం 5:30 స్వామి. 1982 మార్చి 10 సాయంత్రం 5:30. ఎక్కడ జన్మించాడమ్మా అబ్బాయి? బిట్రగుంట స్వామి. అదే తిరుపతి దగ్గరేనమ్మా? నెల్లూరు దగ్గర స్వామి. ఓకే. అంటే మీ అల్లుడి గారి జాతకరీత్యా చూసుకున్నట్లయితే నక్షత్రం ఉత్తర నక్షత్రము, కన్యా రాశి. అవును స్వామి. అమ్మాయిది వచ్చేసి అనురాధ నక్షత్రం, 2వ రాశి, 2వ పాదం, వృశ్చిక రాశి. సో మరి ఈ అబ్బాయి జాతకంలోనేమో కుజదోష ప్రభావం కనబడుతుందమ్మా అల్లుడి జాతకంలో. అమ్మాయి జాతకంలో కుజదోష ప్రభావం లేదు. అంటే ఇద్దరిది కూడాను సింహలగ్నం అవ్వడం గమనించుకున్నట్లయితే సాధారణంగా ఎవరు తగ్గే సమస్య లేదు, ఎవరికి వారే అన్నట్టుగా ఉంటారు. వాస్తవమేనమ్మా? దీని ప్రభావం జాతకరీత్యా పడుతుంది ఖచ్చితంగా. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా అమ్మాయి జాతకరీత్యా చూసినా నడుస్తున్నటువంటి దశానాథుని యొక్క స్థితి కేతు మహర్దశ. తర్వాత అబ్బాయి జాతకరీత్యా నడుస్తున్నటువంటి దశ ఏంటంటే జాతకరీత్యా రాహు మహర్దశ అయిపోయి ఇప్పుడు గురు మహాదశలో ఉంది. అంటే ఈ 2020 వరకు కూడా సమస్యలు ఎదుర్కొన్నారమ్మా? అవును స్వామి.
ఎందుకంటే ఒకరిది కేతు దశ, ఇంకొకరిది రాహు మహర్దశ. అంటే ఆ, పట్టు విడుపు అనేటువంటిది ఊగిసలాడుతూ ధోరణితో ఉంటూ ఏది సమస్య తేలకుండా 2020 వరకు ఉంటుంది. ఆ, ఈ తదనంతరం ఈ అబ్బాయి జాతకంలో గురు మహాదశ జరుగుతుంది. అమ్మాయి జాతకానికి సంబంధించి శుక్ర మహాదశ వచ్చే సంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అమ్మాయి జాతకరీత్యా చూస్తే జాతకరీత్యా ఈ సప్తమాధిపతి భర్త స్థానాధిపతి అయినటువంటి వాడు జాతకరీత్యా పాపగ్రహమైనటువంటి కుజుడితో కలిసి ఉండడం, అబ్బాయి జాతకంలో భార్య స్థానంలో అష్టమాధిపతి అయినటువంటి గురువు యొక్క స్థితి ఉండడం, వివాహానికి సంబంధించి చూసుకుంటే కొన్ని సమస్యలుగా ఉన్నాయమ్మా. అయితే ఏదేమైనప్పటికీ కూడా జాతకరీత్యా ప్రధానంగా విష్ణు సంబంధమైనటువంటి దేవత ఆరాధన ఒకటి బాగా జరిపించుకుంటే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అంటే మీ కుటుంబంలో ఎవరైనా విష్ణు సంబంధమైనటువంటి దేవాలయం బాధ్యతలు తీసుకోవడం కానీ ఏమైనా ఉన్నారమ్మా? ఏం స్వామి? విష్ణు సంబంధమైనటువంటి దేవాలయం యొక్క బాధ్యతలు అంటే ఆ దేవాలయం యొక్క బాగోగులు చూసుకోవడం అట్లా ఎవరైనా చేశారా? అంటే వెంకటేశ్వర స్వామి ఏంటమ్మా? ఎవరు లేరు స్వామి, ఎవరు లేరు, చేయలేదు. ఎవరు చేయలేదు. దేవాలయం బాధ్యతలు, దేవాలయం బాగోగులు చూసుకోవడం అనేటువంటిది. ఆ, అబ్బాయి వైపు ఏమైనా ఉన్నారా పని? అబ్బాయి అయితే ఒక 6 నెలలు చేస్తున్నాడు స్వామి, 2 ఏళ్ల ముందు శివాలయంలో ఒక 6 నెలల ముందు చేస్తున్నాడు. బాధ్యతగాని కాదు, గుళ్ళోనే కొంచెం కార్యక్రమాలు అన్ని చేపించున్నాడు కూడా. అదే ఎందుకంటే ఇక్కడ ఇద్దరు జాతకాలు చూసినప్పుడు దైవ సంబంధమైనటువంటి శాపము కనబడుతుందమ్మా. కాబట్టి జాతకరీత్యా ఏం చేస్తారంటే ఈ అమ్మాయి యొక్క జాతకరీత్యా అబ్బాయి జాతకరీత్యా అయినప్పటికీ కూడా ఈ అమ్మాయి చేత ప్రతి సోమవారం ఉమాశంకర గౌరీ వ్రతం అని ఉంటుంది, అది చేయించండి. అది 16 సోమవారాల పాటు ఈ అమ్మాయి చేత చేయించండి. వ్రత చూడమని అనేటువంటి పుస్తకంలో దొరుకుతుంది. ఇక శ్రవణ నక్షత్రం రోజున వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఈ అబ్బాయి దంపతులు మీదుగా జరిపించండి. ఈ అబ్బాయి దంపతులు పాల్గొని, ఇప్పుడు ఇద్దరు కలిసే ఉన్నారా, విడివిడిగా ఉంటున్నారా? ఇప్పుడు విడిగా ఉంటున్నారు స్వామి. మరి ఇద్దరు కలిసి కార్యక్రమం ఈ శ్రవణ నక్షత్రం రోజున వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని జరిపించండి. వీలైతే తిరుపతిలో, లేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనైనా శ్రవణ నక్షత్రాన్ని చూసుకొని ఆ విధంగా కళ్యాణం జరిపించండి. తప్పకుండా ఇరువురి జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. అయితే ఈ అమ్మాయి జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు పితృశాపం కనబడుతుందమ్మా. అంటే మీ వైపు 3 తరాలు, మీ వారి వైపు 6 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నాయా కుటుంబంలో? ఏంటమ్మా? తెలియదు స్వామి, నాకు వాళ్ళ తరఫున, మా ఆయన తరఫునలో తెలియదు. అంటే మీ వంశ చరిత్ర మీ గురించే తెలుసుకోవాలి కదమ్మా. మనం ఒక కుటుంబంలో జన్మించాం, ఒక వంశంలో జన్మించాం, మన వంశం ఏంటి అనేటువంటిది ప్రతిదీ తెలుసుకోవాలి కదా. అంటే మా ఆయన ఒక్కడే కొడుకు స్వామి, అందుకని మా ఆయన చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయారు, అందుకని వాళ్ళ విషయాలు ఏం తెలియదు. మీ కుటుంబంలో చెప్పుకోవడం కానీ దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటువంటి అట్టెవరు బాలేదు స్వామి, అట్టెవరు బాలేదు. లేదా పితృకార్యాలు చేస్తున్నారా? చేస్తున్నారు స్వామి. మీ వారు చేస్తున్నారా? మీ మామగారికి చేస్తున్నారు స్వామి. మీ మామగారు బ్రతిగుండంగా చేశారటనా? ఎందుకంటే పితృశాపం చేశారు. ఆయన చిన్నప్పుడు 6 ఏళ్ళప్పుడే చనిపోయారు, 6 ఏళ్ళప్పుడు చనిపోయారు ఆయన. అయినా చేస్తున్నారు స్వామి. ఎలా చనిపోయారమ్మా? ఆయనకు అప్పటికే వయసు అయిపోయిందని స్వామి. ఈయన మూలా నక్షత్రంలో పుట్టాడు మా వారు. అది ఆయన 6వ సంవత్సరం పెట్టినప్పటికి ఆయన వయసు అప్పటికే 55, 56 ఏళ్ళు స్వామి. అప్పుడు చనిపోయినాడు ఆయన. 55 ఏళ్ళు వయసు అయిపోవడం ఏంటమ్మా? అది యవ్వనం అని అంటారు. 30 సంవత్సరాల నుంచి 55 ఏట వచ్చేంత వరకు యువకులు అని చెప్పి మన శాస్త్రం. లేటుగా పుట్టాడు స్వామి మా ఆయన, అందుకని ఆయన వయసు అయిపోయింది అప్పటికి, వయసు రీత్యా చనిపోయాడు. సరే, జాతకరీత్యా పితృశాప ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ పితృశాప ప్రభావం ఉన్నప్పుడు కుటుంబంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు కానీ, లేదా వివాహాలు కాకపోవడం కానీ, దాంపత్య సమస్యలు కానీ, ఇవన్నీ సహజంగా వచ్చేటువంటివి. కాబట్టి ఖచ్చితంగా ఈ పితృదోష నివారణ కార్యక్రమం జరిపించుకునే ప్రయత్నం చేయండి. అవకాశం ఉంటే రేపు జనవరి 5, 6 తేదీల్లో ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. దీనికి మీరు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా దాంపత్య సమస్య తొలగిపోతుంది. శుభం భూయాత్. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేస్తారా? 2004 సంవత్సరం జూలై 9వ తారీఖు. అలాగే. సమయం అండి? సాయంత్రం 7:15 నుంచి 27 నిమిషాల లోపల. ఎక్కడ జన్మించారమ్మా? గుంటూరు జిల్లా. అలాగే, గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి. నమస్కారం అండి. ఆయుష్మతి భవ. శివాయ నమః. చెప్పండి అమ్మా.
గురుగారు ఇప్పుడు మా అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోవచ్చిందండి. అయితే రేపు జేఈ మెయిన్స్ రాద్దాం అనుకుంటుందండి. మ్మ్. అయితే తనకి ఎన్ఐటీలో సీట్ వస్తుందా రాదా అనేది సందేహం అండి. అయితే ఇప్పుడు తనని హాస్టల్లో ఒక సీట్ వస్తే హాస్టల్లో వేయాల్సి వస్తుందండి, ఎన్ఐటీలో సీట్ వస్తే. అయితే ఆడపిల్ల కాబట్టి మీకు కొంచెం వేయాలంటే కొంచెం కంగారుగా ఉందండి, ఎప్పుడూ పంపించలేదు హాస్టల్కి. ఓకే, అలా పంపిస్తే తన జాతక రీత్యా బాగుంటుందా లేదా అని. మంచిదమ్మా. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటిది ఏంటంటే శుక్ర మహాదశ. జన్మలగ్నానికి యోగకారకుడైనటువంటి వాడు శుక్రుడు. అట్టి శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం, అట్టి శుక్ర మహాదశ 2015 సంవత్సరం నుంచి ప్రారంభమవడం 2035 జూలై వరకు ఉంటుంది. అట్టి శుక్ర మహాదశలో ప్రస్తుతం నడుస్తున్నటువంటిది కుజుని యొక్క అంతర్దశ. ఈ ఎన్ఐటి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయమ్మా? అంటే ఇంకా డేట్ ఇవ్వండి, జనవరిలో ఒకసారి మళ్ళీ మేలో జూన్లో 3 సార్లు ఉంటాయండి. ఓకే, జాతకరీత్యా ప్రధానంగా ఈ సంబంధించినటువంటిది జనవరిలో ప్రయత్నం చేయమని చెప్పండి అమ్మా, సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే శుక్ర మహాదశలో కుజుని యొక్క అంతర్దశలో శని యొక్క ప్రత్యంతర దశ జరుగుతుంది. అట్టి జన్మలగ్నానికి యోగ కారకత్వమే, అందులో ఏం సందేహం లేదు. అయితే విద్యాస్థానములో రాహు, విద్యాస్థానాధిపతి బలహీనపడడం జాతకరీత్యా ప్రధానంగా విద్య కోసమై అనేటువంటిది సముపార్జన చేసేటప్పుడు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. అంటే ఎన్ఐటి అంటే ఏం కోర్స్ చేద్దామనమ్మా ఈ అమ్మాయి? అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రధానంగా. అయితే కుజుడు సపోర్ట్ చేస్తాడమ్మా, విద్యాస్థానాధిపతి. ప్రయత్నం చేయమని చెప్పండి. అయితే ప్రధానంగా ఈ అమ్మాయి జాతకరీత్యా కాలసర్పదోషం ఉందమ్మా. కాలసర్పదోష నివారణ జరిపించుకోండి. మొదలు కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో కాలసర్పదోష నివారణ పూజ జరిపించుకోండి. సర్పప్రతిష్ఠ, కాలసర్పశాంతి ఇవన్నీ కూడా సశాస్త్రీయముగా అనాదిగా వందల సంవత్సరాల నుంచి చేయిస్తున్నారు. దానికి సందేహం పడాల్సిన అవసరం లేదు, అతి తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అంతేకాకుండా ఈ అమ్మాయి జాతకరీత్యా చూసిన పితృశాప ప్రభావం ఉందమ్మా. ఈ పితృదోషం ఉండడం వల్ల భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఈ పితృదోష నివారణ జరిపించుకుంటే మీ అమ్మాయి మీరు చెప్పిన విధంగా జీవితంలో స్థిరపడుతుంది. అంటే నా మాటలో అంతరార్థం చేసుకోండి, ఎందుకంటే విద్య కోసమే పంపిస్తున్నారు కాబట్టి ఆ తదనంతరం వచ్చేటువంటి కొన్ని పరిణామాలు మనం బాగున్నా పక్క వాళ్ళు బాగుండనియరు. కాబట్టి కొన్ని పరిణామాలు ఉన్నప్పుడు అది మీకు ఇంత చదువు ఎందుకు చదివించాము అనే బాధ అనేటువంటి పడకుండా ఉండాలంటే మీ అమ్మాయి జాతకరీత్యా ఉన్నటువంటి పితృదోష నివారణ కార్యక్రమాన్ని మీరు నివృత్తి చేసుకోండి. తప్పకుండా ఈ యొక్క దోషము తొలగిపోతే భవిష్యత్తులో మీరు ఆనందంగా, ఎందుకంటే ఒక్కతే అమ్మాయి అని అంటున్నారు కాబట్టి అన్ని ప్రాణాలు పంచప్రాణాలు మీ అమ్మాయి మీద ఉంటాయి. కాబట్టి అబ్బాయి ఉన్నాడండి. ఎంత ఉన్నా అమ్మాయి అయితే ఒకతే కదా, అవునండి. నేను అదే మాట్లాడుతున్నాను. కాబట్టి ఎంత ఉన్నా మనం అబ్బాయి అనేటువంటిది మన వంశాన్ని ఉద్ధరించే వరకే, కానీ మన గౌరవాన్ని సాంప్రదాయాన్ని నిలబెట్టేది అమ్మాయి, ఇంటికి వచ్చే కోడలు. కాబట్టి ఈ రెండు విధంగా స్త్రీపరంగా చూసుకున్నప్పుడు ఈ ఆచార సాంప్రదాయాన్ని గౌరవించే విధంగా జీవితంలో మీ అమ్మాయి స్థిరపడాలి అని అనుకుంటే ఈ పితృదోష నివారణ జరిపించుకోండి. శుభం భూయాత్. గురుగారి ఆధ్వర్యంలో జనవరి 5, 6 తేదీల్లో తల్లి వైపు 3 తరాలు, తండ్రి వైపు 6 తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నట్లయితే అది పితృదోషం కింద మారుతుంది. కాబట్టి ఇట్టి పితృదోష నివారణకి ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు జనవరి 5, 6 తేదీల్లో గురుగారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు. మరి ఎవరైతే ఇట్టి కార్యక్రమాల్లో మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకుంటున్నారో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి కార్యక్రమం తదనంతరం సంప్రదించగలరు. అలాగే మీరు కూడా మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలు పొందాలి, గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలని గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేస్తారా? డేట్ ఆఫ్ బర్త్ 1975 11వ నెల 29వ తారీఖున ఉదయం 4 to 5 గంటల మధ్య. ఎక్కడ జన్మించారండి? శ్రీలంకలో అండి. అలాగే గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి ఆయన. జై శ్రీమన్నారాయణ. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. చెప్పండి గురుగారు, మీ ప్రోగ్రామాన్ని నేను చూశాను మొన్న కాశీలోది, చాలా బాగున్నది. వచ్చారు. అప్పుడు మీతో మాట్లాడదామన్న ఫోన్ ఇయ్యాలే కలిసింది, జ్యోతిషం అడుగుదాం అనుకున్నాను. అంటే మీరు కార్యక్రమానికి వచ్చారా కాశీలో? మరి రాలేదు సార్, నేను టీవీలో మీరు చూస్తా ఉన్నాను కదా.
నాదేం టీవీలో రాలేదే ప్రోగ్రాము. మీది రాదు, మీరు చెప్తుంటారు కదా, వింటా ఉంటాను. సరే, సంతోషం. ఏం తెలుసుకుందానికి కాల్ చేశారండి మీరు? కార్యక్రమాలు టీవీలో కూడా చూపించాలండి. ఇంతకుముందు ఇదే ఛానల్లో టీవీలో చూపిస్తుంటారు, అలా మీరు కూడా చూపిస్తే ఇంకా మా కన్ను కొద్దిగా ఇంపుగా ఉంటది. నేను ఎప్పుడూ ఆడంబరంగా నేను ఒప్పుకోనండి. ఆడంబరంగా, ఎందుకంటే శాస్త్రం అనేటువంటిది శాస్త్రీయంగా జరగాలి. ఆడంబరం ఉన్న చోట శాస్త్రీయత ఉండదు. కాబట్టి నేను శాస్త్రీయంగానే చేయడానికి ఇష్టపడతాను. బాహాటంగా ప్రదర్శించేటువంటి అది అంత మానసిక ధైర్యం నేను గురువు గారి ఆజ్ఞను మించి నేను చేయలేను. చెప్పండి, ఏం తెలుసుకుందామని? అదే నా ఇంట్లో కొద్ది పరిస్థితులు అది బాగాలేదు, కొంచెం బాగా ఒక సంవత్సరం నుంచి అసలు అన్ని బాగా డౌన్ అయిపోతుంది గురుగారు. ఒక్క నిమిషం నాయన, మీరు శ్రీలంకలో జన్మించారా మీరు? అవునండి. ఎక్కడ శ్రీలంకలో? అది దానికి సిటీ ఏమనుందా? తలాకోల అని. స్పెల్ అవుట్ చేస్తారా మీరు? తలాకోల సైడ్ అంటారు దాన్ని, మన జిల్లా అంటాం కదా, గుంటూరు జిల్లా లాగా అక్కడ తలాకోల సైడ్. దాన్ని స్పెల్ అవుట్ చేయండి. TA అంత ఐడియా నాకు చదువు తక్కువ సార్. తలాకోల. తలాకోల. ఓకే, ఎందుకంటే డైరెక్ట్గా నేషన్ తలకొలహేనా నాయన? అవునండి. ఓకే, తలకొలహేనా లేదా తలకొల వేవా, ఈ రెండిట్లో ఏది? తలకొల దేవా సార్. తలకొల వేవా. అవునండి. ఓకే, అంటే మరి మీ జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా మీరు? లేదు సార్, ఎప్పుడు చూపించలేదు. నాకు నా అంత లేదు, అర్జెంట్ నా అనేది లేదు. అంటే గత సంవత్సరం గురించి చెప్పారు కదా, ఏనాయనా నుంచి నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది మీ జాతకం మీద. మళ్ళీ ఒకసారి చెప్పండి. చిరంజీవి గారి గురించి జాతకం చెప్పారు కదా, మన ఛానల్లో చెప్పాను, అది ఉంది. అవునండి. నాగ తత్వాల గురించి, దోషాల గురించి, అప్పుడు దాని గురించి అప్పటి నుంచి మీ జాతకం గురించి బాగా ఇంట్రెస్ట్. సరే, అంటే గత సంవత్సరం నవంబర్ నుంచి మీకు సమస్యలుగా ఉన్నాయి నాయన? కరెక్ట్ సార్, ఖచ్చితంగా అదే సార్. అంటే ఏం జరుగుతుంది జాతకరీత్యానంటే, మీరు జన్మించిన ఇంట్లో నిలబట్ల ప్రాబ్లం, ఒకసారి వర్క్ బాగా దొరుకుతుంది, ఒకసారి వర్క్ దొరకట్లా. ఓకే, జన్మించిన లగ్నానికి ప్రకారం చూసుకుంటే తులా లగ్నంలో జన్మించిన జాతకం మీది. తులా లగ్నానికి ఒకే ఒక రాజయోగకారకుడు శని. అట్టి శని జన్మలగ్నాత్తు దశమస్థానం అనగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార స్థానం లేదా ఏదైనా ప్రయత్నం చేసినా ఆ ప్రయత్న స్థానంలో స్థితి పొంది ఉండి అట్టి శని భగవానుడు వక్రీకరించి ఉన్నాడు. మీకు నిజంగా వక్రీకరించి కనుక లేకుండా ఉంటే మీరు అసలు ఈ కాల్ నాకు చేయాల్సిన అవసరం మీకు వచ్చేది కాదు. కారణం, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి. ఎందుకంటే ఒకే ఒక్క రాజయోగకారకుడైనటువంటి శని మహర్దశ ఎవరి జాతకంలోనైతే అనగా ఏ లగ్నంలో జన్మించినా ఒక రాజయోగకారక గ్రహం ఉంటుంది. ఆ గ్రహదశ వచ్చినప్పుడు అద్భుతమైనటువంటి స్థితిలో ఉంటారు. అయితే వక్రీకరించినటువంటి గ్రహం యొక్క స్థితి రాజయోగాన్ని ఇచ్చేటువంటి స్థితి నుంచి అవయోగాన్ని ఇచ్చేటువంటి స్థితిగా మారడం, ఆ దశ ప్రారంభం 2020 నవంబర్ నుంచి ప్రారంభం అవడం, 2020 నవంబర్ 20వ తారీఖు 2020 నుంచి ప్రారంభమైంది. అంటే ఒక 2-3 నెలల ముందు నుంచే దాని ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఈశ్వరానుగ్రహాన్ని పొందే ప్రయత్నం మీరు కనుక ఖచ్చితంగా చేసుకుంటే ఈ శని ప్రభావం నుంచి బయటపడతారు. శని స్వక్షేత్రంలో స్థితి పొంది ఉండడం జాతకరీత్యా. అంతేకాకుండా లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు అంశలో బలహీనపడడం ప్రధానంగా మీకు జాతకరీత్యా దోషం. అంతేకాకుండా ఒక రకమైనటువంటి దోషం ఏంటనంటే, గత సంవత్సరం నుంచి శత్రువులు ఎక్కువగా అయి ఉంటారు. గమనించారా మీరు? అవును సార్, అవును గురుగారు. ఈ యొక్క ప్రభావము జాతకరీత్యా కనబడుతుంది. కాబట్టి మీరు చేయాల్సి మంచిగానే ఉంటారు, మళ్ళీ నాకే అది శత్రు ప్రభావం అనేటువంటిది ఉంది. దీనికి సంబంధించి చేయాల్సిందల్లా కూడా చిన్న పరిహారం. శనివారం రోజున నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయండి. చేసిన తర్వాత నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆ నల్ల నువ్వుల నూనెతో ఆ యొక్క శనీశ్వరునికి అభిషేకం జరిపించిన తరువాత అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టి ఆ ముద్దని కాకులు లేదా పక్షులు తినే ప్రదేశంలో పెట్టండి. ఈ విధంగా 19 శనివారాల పాటు చేయండి. శనివారం రోజున సాయంకాలం శివాలయంలో మారేడు దళములతో అర్చన జరిపించుకోండి. ఆ 19 శనివారాలు ఉదయం చేయాల్సిన పని అది, సాయంకాలం చేయాల్సిన పని అది. శివాలయంలో తప్పకుండా
మీకు జాతకరీత్యా ఉన్నటువంటి శని ప్రభావం దోషం తొలగిపోతుంది. అలాగే పారిశుద్ధ్య కార్మికులకి నల్ల నువ్వులతో చేసింది కానీ లేదా నువ్వుల ఉండలు పంచిపెట్టండి. ఈ విధంగా చేస్తే చాలా మటుకు మీకు సంబంధించినటువంటి శనిదోష ప్రభావం తొలగిపోతుంది. మంచి స్థితిలో ఉంటారండి. శుభం భూయ. గురుగారి ఆధ్వర్యంలో జనవరి 5, 6 తేదీల్లో తల్లి వైపు 3 తరాల్లో ఇటు తండ్రి వైపు 6 తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నట్లయితే అది పితృశాపం కింద మారుతుంది. కాబట్టి ఇట్టి పితృదోష నివారణకి గురుగారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు జనవరి 5, 6 తేదీల్లో నిర్వహించబోతున్నారు. మరి ఎవరైతే ఇట్టి కార్యక్రమాల్లో మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకుంటున్నారో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి కార్యక్రమం తదనంతరం సంప్రదించగలరు. అలాగే మీరు కూడా గురుగారిని వ్యక్తిగతంగా కలిసి మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాల్ని పొందాలి అని అనుకున్నా సరే గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు, ముందుగా పితృశాపం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు అనేవి జాతకంలో కలుగుతూ ఉంటాయి గురుగారు? మరి ఇలాంటి పితృదోష నివారణ పూజలు ఏ హోమ కార్యక్రమాలు జనవరి 5, 6 తేదీల్లో నిర్వహించబోతున్నారో వివరిస్తారా గురుగారు? పితృశాపము ప్రధానంగా పూర్వకాలంలో దీని యొక్క ప్రస్తావన కొన్ని గ్రంథాలలో మాత్రమే ఉంది. అందున ఈ పితృదోష నివారణ అనేటువంటిది ఋగ్వేదంలో ఎక్కువగా ప్రస్తావన చేయడం జరిగింది. అంటే ఋగ్వేదము అనేసరికి అతి పురాతనమైనటువంటి గ్రంథం, వేదాలలో చాలా పురాతనమైనటువంటిది. కాబట్టి అనగా లక్షల సంవత్సరాల క్రిందటనే మానవాళిలో జరిగేటువంటి విపత్తులు అనేటువంటి విషయాన్ని చూసుకొని మానవాళి యొక్క జీవన విధానంలో వచ్చే మార్పులకి తద్వారా యజుర్వేదము ద్వారా శాస్త్ర కార్యక్రమం ద్వారా ఏ కార్యక్రమాలు ఏ పరిహారాలు చేసుకోవాలనేదో మనకు అప్పుడే ఋగ్వేదంలోనే చెప్పడం జరిగింది. ఋగ్వేద ప్రకారముగా ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమం జరిపించే పద్ధతి ఉంటుంది. యజుర్వేద ప్రకారం కూడా ఉంటుంది. కాకపోతే ప్రశస్తమైనటువంటిది ఋగ్వేదము. కాబట్టి ఇట్టి ఋగ్వేదము ద్వారా ప్రశస్తమైనటువంటి ఇట్టి కార్యక్రమాన్ని జనవరి 5, 6 తేదీలో పితృదోష నివారణ కార్యక్రమంలో చేయించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చాలామందికి వచ్చేటువంటి సమస్య, ఈ పితృదోషం ఉందని జాతకంలో ఎలా తెలుసుకోవాలి, దాన్ని ఎలా నిర్ణయించడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఉన్నప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల యొక్క ప్రభావాన్ని అనుసరించి సశాస్త్రీయంగా ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యులు మీకు తెలియచేయగలుగుతారు. అయితే కొన్ని స్వభావాలు అనేటువంటివి ఉన్నప్పుడు, కొన్ని లక్షణాలు అనేటువంటివి మన కుటుంబంలో ఉన్నప్పుడు వీటికి సంబంధించినటువంటి కారణాలుగా చెప్పబడవచ్చు. ఏమా కారణాలు అని అంటే ముఖ్యముగా తండ్రి వైపు 6 తరాల్లో, అంటే తండ్రి, బాబాయిలు, తాత, మళ్ళీ ఆ తాతకి అన్నదమ్ములు, ముత్తాత, జేజయ్య, జేజయ్య నాన్న, జేజయ్య తాత, జేజయ్య ముత్తాత, ఇలా చెప్పబడుతున్నప్పుడు ఆ తరాల్లో దుర్మరణాలు కనుక ఎవరైనా కుటుంబంలో జరిగిపోతే, దుర్మరణాలు అంటే ఏంటి? రోడ్ యాక్సిడెంటు, ఫైర్ యాక్సిడెంటు, సూసైడ్ అటెంప్టు, నదిలో బావిలో పడి చనిపోవడము, అలాగే ఈ సంబంధించినటువంటి దుష్ప్రభావంతో చనిపోవడము, విషప్రాణుల వల్ల విషప్రయోగం వల్ల చనిపోవడం, లేదా ఒక 30 సంవత్సరాల వయసులో వెళ్ళిపోయి ఉంటారు, మా తాతగారు ఇంతవరకు బ్రతికున్నారో లేదో తెలియదు, ఇప్పుడు 90 సంవత్సరాలు ఉండి ఉంటాయి అని చెప్పుకుంటున్న సందేహాలు ఉంటుంటాయి. కాబట్టి అటువంటి పరిస్థితి ఉన్నా, అలాగే పితృకార్యాలు చేయలేకపోయినా, ఇవన్నీ కూడా పితృశాప ప్రభావానికి సూచనలు. అయితే ఈ పితృశాప ప్రభావంలో కలిగే దుష్ఫలితాలని కూడా ఈ లక్షణాలుగా చెప్పవచ్చు. ఏం జరుగుతాయి దుష్ఫలితాలనంటే, కుటుంబంలో పిల్లలకి వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. శుభకార్యం అంటూ ఏదనుకున్నా, ఇల్లు కట్టాలనుకున్నా, లేకపోతే పెళ్లి చేయాలనుకున్నా, ఇలా ఏది ఏమైనప్పటికీ శుభానికి సంబంధించి చేసే ప్రతి పని అడ్డంకులతో మొదలవుతుంది, అడ్డంకులుగానే ఉంటుంటాయి. వివాహం అయిన తర్వాత కూడా దంపతుల మధ్య విభేదాలు వచ్చి విడిపోవడాలు కానీ, కొన్ని కుటుంబాల్లో డైవర్స్లు అనేటువంటివి కలుగుతూ ఉంటుంటాయి. కాబట్టి అంటే ఏంటి? ఆ యొక్క వంశ అభివృద్ధిని కలిగించేటువంటి స్థితి కలగకుండా ఈ దోషం ఆపుతుంది. అంటే వంశాభివృద్ధి కలగాలంటే దంపతులు కలిసి ఉంటే కదా సత్సంతానం కలిగి మళ్ళీ ఆ వంశం అభివృద్ధి చెందేది. అటువంటి ఇబ్బంది అటువంటి వంశ అభివృద్ధి జరగకుండా ఇబ్బందులు కలగచేస్తూ డివోర్సులు అనేటువంటి ఎక్కువగా ఉండడం ఏ కుటుంబంలో అయితే ఉంటాయో. అంతేకాకుండా వివాహం అయినప్పటికీ కూడా వారి జాతకరీత్యా యోగంగా ఉండి అనుకూలత ఉన్నప్పటికీ వారికి సంతానం కలగకపోవడం, అందున వంశాభివృద్ధిని కలిగించే పురుష సంతానం లేకపోవడం. అంటే స్త్రీ సంతానం ఎక్కువగా ఉన్నదనంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో పితృశాప ప్రభావం ఉన్నట్టు లెక్క. ఎందుకు అనంటే కన్య అనగా కన్యగా స్త్రీగా జన్మించినట్టుగా శిశువుగా జన్మించినటువంటి బాలిక యవ్వనవతి అయి తర్వాత తండ్రి కన్యాదానం చేస్తాడు. కాబట్టి దానం చేసినటువంటి వస్తువు మీద మనకు ఎటువంటి అధికారం ఉండదో ఒక ఇంటికి మనం పంపించినప్పుడు ఆ యొక్క
అమ్మాయి మీ ప్రేమ అనురాగంగా చూసుకునే వ్యవస్థే తప్ప ఆ అమ్మాయి సంతానాన్ని మళ్ళీ మనముగా వంశాభివృద్ధిగా మనం చూసుకోం. ఎందుకనంటే ఎప్పుడైతే అమ్మాయి కన్యాదానం చేస్తామో ఆ ఇంటి వ్యక్తిగా మారిపోతుంది. కాబట్టి ఆమెకు కలిగే సంతానం అంతా ఆ ఇంటి వ్యక్తుల యొక్క ఇంటి పేరుతోనే ఉంటుంది. కాబట్టి పురుష సంతానం అనేది ఆగిపోతుంది. కాబట్టి పురుష సంతానం పితృదేవత ఆగ్రహం వల్ల కలుగుతుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండదు. అంటే ఒకరి మాట ఒకరు వినరు. ఉదాహరణకి తెలియచేస్తాను. ఇప్పుడు రేపు శుక్రవారం రోజున ఫంక్షన్కి వెళ్ళాలి అనుకుంటారు. మంచిదే, ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు తండ్రి అంటాడు మంచిగా చక్కగా బస్సులో పోదాంలే అంటాడు. తల్లి అంటుంది ట్రైన్లో పోదాం అంటుంది. సంతానం ఏమంటారు, ఏం తక్కువ, కారు మాట్లాడుకుని కారు మీద పోదామని. ఇలా ఒక ప్రయాణానికి, అంటే ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను, ఒక కుటుంబ సభ్యులంతా వెళ్ళి ఒక మాట మీద వెళ్ళాల్సినటువంటి పనికి కూడా ఎవరి అభిప్రాయాలు ఉంటాయి, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఒక సరైనటువంటి మార్గ నిర్దేశకత్వం లేకుండా ఎవరి అభిప్రాయం ఎవరి తోచినట్టుగా జీవన విధానం ఉంటుంది. అంటే ఒక కుటుంబ సభ్యులు ఒక తాటి మీద నిలబడలేకపోతుంటారు. తరచూ మనశ్శాంతి కరువైపోతుంటుంది. కాబట్టి ఉన్న 4 రూమ్లో 4 కుటుంబ సభ్యులు పడుకుంటారు. కలిసి ఆనందంగా భోజనం చేసే స్థితి కూడా కుటుంబ సభ్యుల మధ్య ఉండదు. ముఖ్యంగా పితృశాప ప్రభావం ఉన్నటువంటి జాతకాలలో తండ్రితో వైరము ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక చాలా మటుకు చూసుకున్నట్లయితే ఈ పితృశాప ప్రభావం ఉన్నప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు అవుతాయి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు అయినప్పుడు ఏమవుతుంది, పితృదేవత ఆగ్రహం వల్ల ఆ కుటుంబంలో సరైనటువంటి విధానం ఉండదు. ఆచార సాంప్రదాయానికి పెద్దపీట ఉండదు. ఎప్పుడైతే అన్య కులస్తుల అన్య మతస్థుల వివాహాలు జరిగినటువంటి కుటుంబాలు ఉంటాయో ఖచ్చితంగా పితృశాప ప్రభావం ఉంటేనే ఆ విధంగా జరుగుతుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంటే లాభం ఏంటి? ఇంతకుముందు 2వ కాలర్ చూసాం. అమ్మాయి జాతకరీత్యా పితృశాప ప్రభావం కనబడుతుంది. ఆ తల్లికి ఒక ఆవేదన, ఒంటరిగా పంపిస్తున్నాం, ఒకతే అమ్మాయి చక్కగా జీవితంలో చదువుకోవాలంటుంది. మన ఉద్దేశం, తల్లిదండ్రుల ఉద్దేశం, అమ్మాయి ఉద్దేశం బాగుండవచ్చు, సందేహమే లేదు. ఎవరైనా మంచే కోరుకుంటారు. కానీ మనం బాగున్నా పక్క వాళ్ళు బాగుండనియరు కదా. కాబట్టి కొన్ని లక్షణాలు అనేటువంటివి ఏంటంటే ఈ యొక్క ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు అనేటువంటివి ఎప్పుడైతే జరుగుతాయో వాళ్ళ కుటుంబాలలో కూడా పితృశాప ప్రభావం ఉంటేనే ఈ విధమైనటువంటి అసాంప్రదాయం అనేటువంటిది కలుగుతుంది. దుస్సాంప్రదాయము అని అంటుంటారు. కాబట్టి ఈ విధంగా పితృశాప ప్రభావాన్ని సూచించవచ్చు. అలాగే పితృ కార్యక్రమాలు చేయని కుటుంబాలలో కూడా పితృశాప ప్రభావం ఉంటుంది. అలాగే కలలో ఒక విధవ ఒక శిశువుని ఎత్తుకొని ఏడుస్తూ నడుస్తున్నటువంటి కళ వచ్చినప్పటికీ, లేదా ఎక్కడ కొండలు కోనలు ఎక్కుతూ దిగుతూ ఉన్నటువంటి కళలు వచ్చినప్పటికీ, అలాగే నది మధ్యలో కానీ సముద్ర మధ్యలో కానీ దిగుతూ ఒక సర్పము మింగుతున్నట్టుగా కళ వచ్చిన ఆ సర్పం కూడా పూర్తిగా కనబడదు, తలకాయ తోక మాత్రమే కనబడుతుంది, మిగతాదంతా కూడా కనబడదు. ఇటువంటి స్థితి ఉన్నా, అలాగే ఎంత ప్రయాణం చేసినప్పటికీ గమ్యం చేరుకోలేకుండా ఉండడం అనేటువంటి స్థితి కళ వచ్చినా ఇవన్నీ పితృశాప ప్రభావాలు. అట్లాగే ఇంటి కోడలు కూలబడుతున్నా, ఇల్లు కూలబడుతున్నట్టు కళ వచ్చినా ఇది పితృశాప ప్రభావం. అన్నిటికంటే మించి ఎవరి ఇంట్లోనైతే పగుళ్ళు ఏర్పడతాయో, అనగానే కట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత పగుళ్ళు రావడం అది సహజం. కానీ అంటే ఒక 10-15 సంవత్సరాల తర్వాత, కానీ కట్టిన సంవత్సరం 2 సంవత్సరంలోనే కుటుంబం ఆ ఇంటి గోడలో క్రాక్స్ రావడం, ఎయిర్ ఫిల్లర్స్గా మారిపోవడం అది. అంతేకాకుండా నల్లాలు ఎంత కొత్తటి నల్లాలు మనం పెట్టినప్పటికీ కూడా, ఎంత గట్టిగా బిగించినప్పటికీ కూడా మధ్యలో చుక్క చుక్క కారుతూ ఉండడం, ఇవన్నీ కూడా పితృదోషాన్ని కలిగించేటువంటి సూచనలుగా మనం భావించాలి. కాబట్టి ఇవన్నీ దీని ప్రభావం వల్ల ఏమవుతాయి, ఇదే చెప్పాను కదండి, ఈ ప్రభావంలో ఈ లక్షణాలు అనేటువంటివి కలుగుతాయి. అలాగే ఒక సంతోషమైనటువంటి జీవితాన్ని గడపలేకపోతుంటారు. ఒక సమస్య తీరింది అనుకుంటే ఇంకొక సమస్య రెడీగా మన పక్కనే చేరి ఉంటుంది. అంతేకాకుండా తరచూ సివిల్ కేసెస్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. అంటే ఆస్తి తగాదాలు, ఒక ఆస్తి గురించి కొన్ని తరాలే ఇబ్బందులు పడుతున్నటువంటి సంఘటనలు ఇప్పటికీ ఉన్నాయి. ఏది కొలిక్కి రాదు. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు కావచ్చు, లేకపోతే మన ఆస్తి ఇంకొకరికి అన్యాక్రాంతమైపోయి అది కోర్టులో కేసులో ఉంటూ అది ఎటూ తేలకపోవడం, తండ్రి తరం కాకపోవచ్చు, ఇంకా కొడుకు తరంలో కూడా దానికి సంబంధించినటువంటి పరిష్కారం కాకపోవడం. అలాగే ఇంకా చూసుకుంటే మనతో పాటు వివాహమై కొన్ని కుటుంబాలు ఉంటాయి అనుకుందాం. ఒక 5 కుటుంబాలు ఒకేసారి ఒకే సంవత్సరంలో వివాహాలు జరిగి ఆ బంధుత్వంలోనూ చక్కగా ప్రయాణం చేస్తుంటారు ఎవరి జీవితంలో వాళ్ళు.
2-3 కుటుంబాలు వాళ్ళు చక్కగా ఒక్కొక్క మెట్టెక్కుతూ పైకి జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని చేరుకుంటే 1 లేదా 2 కుటుంబాలు ముందు ఒక అడుగు వేస్తే వెనక అడుగు 2 అడుగులు వేసినట్టుగా జీవితంలో చాలా అభివృద్ధి, ప్రాస్పెరిటీ ఇన్ లైఫ్ చాలా స్లోగా ఉంటుంది. ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించాల్సి వస్తుంది. ఎంతో అంటే తెలివితేటలు, జ్ఞానము, అవకాశాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా అందిపుచ్చుకోనటువంటి స్థితి కలుగుతాయి. లేదా వచ్చిన అవకాశాలన్నీ చేజారిపోతుంటాయి. తద్వారా జీవితంలో ఎదుగుదల లేకపోవడం, బతుకుదల లేదు. మా జీవితం ఎప్పుడు మొదలుపెట్టామో, ఎక్కడ మొదలుపెట్టామో, ఎలా మొదలుపెట్టామో అలాగే ఉంది తప్ప అభివృద్ధి లేదండి అని చెప్పుకునేటువంటి కుటుంబాలు చాలా ఉంటాయి. అటువంటి స్థితి ఉన్న అనక మనతో పాటు వివాహమై అయినటువంటి కుటుంబాలన్నీ ఉన్నతమైన స్థానంలోకి వెళతాయి. మనం మాత్రం అక్కడే ఉన్నామని ఎప్పుడైతే చెప్పుకుంటామో ఆ యొక్క స్థితి కూడా పితృశాప ప్రభావంలో కలుగుతుంది. కాబట్టి వీటన్నిటినీ పరిష్కార మార్గంగా పితృదోష నివారణ జరిపించుకోవాలి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే, చాలా అనుకోవచ్చు ఈ పితృశాప ప్రభావం వలన మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఇవన్నీ కూడా ఏర్పరిచినవి కావచ్చు అని అనుకుంటుంటారు. కానీ చాలా తప్పండి. పితృశాపం ఉన్నప్పుడు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ దేవతానుగ్రహాన్ని పొందలేకపోతారు. కారణం ఏంటంటే, మేము ఎన్నో పూజలు చేశాము, మాకేవి కూడా ఏ దేవుడు కూడా మమ్మల్ని రక్షించలేదు, మా పిల్లలు సరిగ్గా చదువుకోలేకపోతున్నారు అనగా పితృశాప ప్రభావం వలన సంతానం అయోగ్యులయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సంతానం వ్యసనబారులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబంలోని పెద్దగా ఉండి జీవితాన్ని నడపాల్సినటువంటి తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి కావచ్చు, అలాగే తల్లి స్థానంలో ఉన్న వ్యక్తి కావచ్చు, సంతానంగా పుట్టినటువంటి అమ్మాయి అబ్బాయిన కావచ్చు, వ్యసనపరులైపోయి కుటుంబాన్ని నాశనం చేసుకుంటారు. ఎక్కిన కొమ్మ నరుక్కునేటువంటి స్థితి ఉంటుంది. ఏ కుటుంబంలోనైతే వ్యసనాల బారిన పడుతుంటారో వాళ్ళ జీవితాల్లో వాళ్ళ జాతకాన్ని చూసినప్పుడు ఖచ్చితమైనటువంటి పితృశాప ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా లివర్ సంబంధమైనటువంటి కానీ, కిడ్నీ సంబంధమైనటువంటిది కానీ, అలాగే క్యాన్సర్ సంబంధమైనటువంటి దోషాలతో ఉండి చనిపోయిన, షుగర్ బాగా ఎక్కువైపోయి ఒకానొక స్టేజ్లో అన్ని ఆర్గాన్స్ దెబ్బతినిపోతాయి. ఆ విధంగా ఎక్కువగా షుగర్ వచ్చి చనిపోయిన, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నటువంటి ఎవరైనా పితృశాప ప్రభావానికి గురైనటువంటిదే. చూడండి, ఎంతోమంది కోటీశ్వరులు ఉంటారు, కానీ వారికి ప్రియమైనటువంటి వస్తువుని తినేటువంటి అవకాశం లేకుండా భగవంతుడి యొక్క ఆగ్రహం, పితృదేవత ఆగ్రహం వలన కలుగుతుంది. కాబట్టి వీటన్నిటికీ అంటే ఈ పితృశాప ప్రభావం తొలగిపోయి తిన్నట్లయితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. కుటుంబంలో మనం అనుకుంటాం మన సంతానం ఎప్పుడూ గొప్పదే, అందులో సందేహమే లేదు. ఏ తల్లిదండ్రులకి వాళ్ళ సంతానం గొప్పదే, ఏ సంతానానికైనా వాళ్ళ తల్లిదండ్రులు గొప్పవాళ్లే. కానీ అన్నీ మనం అనుకున్నట్టుగా జరగవు. కొన్ని సందర్భాల్లో మన సంతానమే మనకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకొని చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా చోట్ల జరుగుతున్న ఎన్నో సంబంధాలు అబ్బాయిల జాతకాలు, అమ్మాయిల జాతకాలు తీసుకొని వచ్చినప్పుడు సందర్భాల్లో చాలా చూడడం జరిగింది. ఎన్ని సంబంధాలు వచ్చినా రిజెక్ట్ చేసుకుంటూ వెళ్తుంటారు పిల్లలు. కానీ తీరికి గట్టిగా అడిగితే నేను పలానా అబ్బాయినో పలానా అమ్మాయినో చేసుకోవాలనుకుంటున్నాను, ఇష్టపడుతున్నాము అనేటువంటి ఒక మాటని తల్లిదండ్రుల మధ్య వెలుబుచ్చినప్పుడు అప్పటి వరకు ఎన్నో ఆశలు పెట్టుకొని మన కుటుంబాన్ని ఉద్ధరిస్తారనుకున్నటువంటి తరుణంలో ఈ పిడుగు లాంటి వార్త విన్నప్పుడు తల్లిదండ్రులు హతాశులైపోతారు. కాబట్టి చేతులు కాలాక ఆకులు పట్టుకునే దానికంటే ముందుగానే దీని యొక్క స్థితిని గమనించుకొని దాని నివారణ జరిపించుకున్నామనుకోండి, ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఆ రకమైనటువంటి బుద్ధి పుట్టడం కాకుండా సన్మార్గంలో తల్లిదండ్రులు చూపిన మార్గంలో వివాహాలు చేసుకునేటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి మనం ముందుగానే దీని నివారణ చర్యలు చేపట్టుకోవాలి. ఉదాహరణకి మీకు తెలియజేస్తాను, వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా. ఒక మామిడి చెట్టు ఉంది, లేదా ఒక జామ చెట్టు ఉంది, లేదా ఒక మంచి ఫలాలను ఇచ్చేటువంటి చెట్టు ఉంది, లేదా ఒక మంచి పువ్వులను అందించేటువంటి చెట్టు ఉంది. ఏదో ఒక కొమ్మకి చెదలు పట్టింది, మనం చూస్తూ ఊరుకున్నామా, ఆ కొమ్మ మిగతా కొమ్మలకన్నిటికీ పాకి ఆ చెట్టునే నాశనం చేస్తుంది. అదే ఆ కొమ్మని మనం అక్కడికి తెగ్గొట్టామా, మిగతా చెట్టు మిగతా కొమ్మలు అంతా కూడా బాగుంటుంది. అట్లాగే ఈ పితృశాప ప్రభావం ఉందని చెప్పి మనం దానికి నివారణ చర్యలు చేపట్టలేకపోయామా, అది వంశానికి అది అందుతూ పోతుంటుంది. మళ్ళీ తిరిగి మీ పిల్లలకు ఉన్నటువంటి జాతకంలో లేదా మీ జాతకంలో ఉన్నటువంటి స్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడితో ఆపేసుకుంటే మీ తదనంతరం తరాలకి ఈ యొక్క పితృశాప ప్రభావం క్యారీ ఫార్వర్డ్ కాదు. ఉదాహరణకు చెప్తానమ్మా, రాయలసీమ ప్రాంతం నుంచి ఒక మాతృమూర్తి వచ్చింది. జాతకరీత్యా చూసుకున్నప్పుడు వాళ్ళకి అమ్మాయి జాతకరీత్యా అమ్మాయి పెళ్లి కోసం అండి అని చెప్పి వివాహం
చేయించాలనుకుంటున్నాం, జాతకం చూపిద్దాం అనుకుంటూ వచ్చి, మీరు తరచూ ఈ పితృశాప ప్రభావాల గురించి చెబుతున్నారు కదా, ఒకసారి మా వారి జాతకాన్ని కూడా చూపిస్తాను, అలాగే మా అమ్మాయి జాతకం కూడా చూడండి, ఏవైనా దోషాలు ఉన్నాయా. ఎందుకంటే ఈ పితృశాప ప్రభావంలో కలిగే దుష్ఫలితాలను వింటున్నప్పుడు ఆ మాతృమూర్తి హృదయం తల్లడిల్లిపోయింది. చూసినప్పుడు జాతకంలో అమ్మాయి జాతకంలో పితృశాపం కనబడకపోయినా తండ్రి జాతకంలో పితృశాప ప్రభావం ఉండడం, తద్వారా ఏమైపోయింది, ఇప్పుడు ఆఖరికి అమ్మాయి గొప్ప సంపాదన పరుడుగా ఉన్నప్పటికీ ఎప్పుడో తాను చదువుకున్నటువంటి సమయంలో తనకన్నా సీనియర్ వ్యక్తిని ఇష్టపడడం, ఇప్పుడు ఆ వ్యక్తిని చేసుకుంటానని అనడం, కులాంతర వివాహం అవ్వడం, ఈ కారణం చేత అది ఆ భయంతో ఆ బాధతో ఆ తల్లి మాతృమూర్తి అడుగుతూ వచ్చింది. వీటన్నిటికీ మీ వారి జాతకాన్ని ముందే చూపించుకొని మీ వారి జాతకంలో ఉన్నటువంటి పితృశాపాన్ని తొలగించుకుంటే ఈ అమ్మాయి ఈ రకమైనటువంటి ఆలోచనకు వచ్చి ఉండే అవకాశము తక్కువగా ఉండేది. అంటే అమ్మాయి జాతకరీత్యా కాదు, ఇక్కడ మనస్సే ప్రధానం. ఈ మనస్సే మనల్ని మన జీవితాన్ని మనం తీసుకునే నిర్ణయాల్ని కంట్రోల్ చేస్తుంటుంది. కాబట్టి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మన మనస్సే దైవానుగ్రహం రూపంలో మనకు చక్కటి నిర్ణయం అందించే విధంగా మనం ఉంటాం, ఆ విధంగా చేసుకోవచ్చు. ఇది ఈ యొక్క దుష్ప్రభావం వల్ల జరిగేటువంటిది. ఇక మొన్న నవంబర్ 10, 11 తేదీల్లో పితృదోష నివారణ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది, బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను, ఇది ఆ దైవ సాక్షిగా చెబుతున్నానండి, అందులో సందేహం లేదు. ఎందుకనంటే ఆడంబరంగా చేసేటువంటి పద్ధతి నాది కాదు. ఎంతోమంది వచ్చారు, వాళ్ళందరికీ చక్కగా చేయించడం జరిగింది, ఫలితాలు కూడా వాళ్ళకి చక్కగా ఆ విధంగా కలిగాయి. ఒక వ్యక్తికి కుటుంబంలో ఉన్నప్పుడు అమ్మాయి జాతకాన్ని చూసినప్పుడు 2 సంవత్సరాల నుంచి విదేశీ విద్య సంబంధించినటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రయత్నం ఫలించలేదు. ఆ యొక్క పితృశాప ప్రభావం చేయించుకున్న తర్వాత తిరిగి రిటర్న్ అయ్యేటప్పుడు బస్సులో ఉండగానే వీసా శాంక్షన్ అయిందనేటువంటిది చెప్పడం. ఒక వ్యక్తి కుటుంబంలో తన తండ్రి చేస్తున్నటువంటి జాబ్లో పెన్షన్ ఆగిపోయింది. అంటే ఇంక్రిమెంట్ లాంటిది ఏదో ఉంది కదా, అది ఆగిపోయింది. పెన్షన్ కాదు, ఇంక్రిమెంట్ లాంటిది ఆగిపోయింది. అది 4 సంవత్సరాల నుంచి కోర్టులో నలుగుతూ ఉంది. ఎప్పుడైతే ఈ పితృదోష నివారణ జరిపించుకుంటా అని చెప్పి ఆ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందో, ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వారం రోజులకే గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రావడం, చక్కగా ఆ తండ్రికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి జీతాన్ని తన తండ్రి పొందడం జరిగింది. ఇక మూడవది అత్యంత ప్రధానమైనటువంటిది, చాలా సందర్భంలో చెప్పాను, పితృశాప ప్రభావం అంటే ఈ సంబంధించినటువంటి ఈ దాంపత్య సమస్యలు ఎక్కువగా వస్తాయని. కాబట్టి ఏలూరు నుంచి ఎప్పుడో ఒక 5 సంవత్సరాల కిందట ఎప్పుడో నాకు దగ్గరకు వచ్చేసి అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ సంబంధించిన బంధువులు వాళ్ళు ఈ ఏలూరులో ఉన్నటువంటి వాళ్ళకి తెలియచేయడం జరిగింది. తెలియచేసినప్పుడు అది ఆ అల్లుడు గారి యొక్క ఉద్యోగ భవిష్యత్తుని సంబంధించినటువంటిది. ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నప్పుడు చిన్న పరిహారం, తాను చేసుకోగలిగే పరిహారం చెప్పినప్పుడు అద్భుతమైనటువంటి ఒక చక్కటి మంచి ప్యాకేజీలో ఉన్నటువంటి ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. మళ్ళీ తర్వాత వాళ్ళు నన్ను కలవను కూడా కలవలేదు. కానీ అకస్మాత్తుగా ఒక 4 నెలల కిందట, 3 నెలలో 4 నెలలు అయినది, ఆ అమ్మాయి ఫోన్ చేసి, సంవత్సరం నుంచి ఇట్లా మేము విడిగా ఉంటున్నాము, ఇద్దరి మధ్య విభేదాలు వస్తున్నాయి, నా సంతానంతో, నాకు పుట్టినటువంటి అబ్బాయి అమ్మాయి సంతానంతో మా పుట్టింటికి వచ్చేసేసాను, కాబట్టి ఇప్పుడు ఏంటి మార్గం అనేటువంటిది అన్నప్పుడు ఆ అమ్మాయి జాతకాన్ని, ఆ పిల్లల జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు మీ కుటుంబంలో పితృశాప ప్రభావం ఉందమ్మా, కాబట్టి ఖచ్చితంగా నేను చేసుకోండి అని అంటే నేను కూడా చెప్పింది. అయితే చక్కగా జరిగి ఉంటే ఖచ్చితంగా మార్పు అనేది రావాలి, మరి జరగలేదు కాబట్టి మీరు మళ్ళీ చేసుకోండి అమ్మా అని చెప్పాను. నా మాట మీద విశ్వాసం ఉంటే ఒకసారి చేసుకున్నా మళ్ళీ తిరిగి ఈ యొక్క నవంబర్ 10, 11 తేదీలో తండ్రి గారిని పంపించడం జరిగింది. తండ్రి వచ్చి చేసుకున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క కార్యక్రమంలో మనస్ఫూర్తిగా నాకు ఈ దోషం తొలగిపోవాలి, నాకు దైవానుగ్రహం కావాలి, ఏ భార్య ఏ స్త్రీ కోరుకోదండి భర్త దగ్గర ఉండకుండా ఉండాలని, ఏ పురుషుడు అనుకోడండి భార్యకు దూరంగా ఉండాలని, ఎవరు అనుకోరు, అందరూ కలిసి ఉండాలి. కాకపోతే కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. అయితే మనస్ఫూర్తిగా ఆ సంకల్పం కోసం ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో తెల్లవారే వారి నుంచి కాల్ వచ్చిందట, ఏమని, మనం మాట్లాడుకొని ముచ్చటించుకొని పరిష్కారం సమస్యని క్లియర్ చేసుకుందాము అంటే. ఈ అమ్మాయి తరపు వాళ్ళు ఎన్నాళ్ళ నుంచో అడుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు స్పందించలేదు. కానీ దీనికోసమే రిజిస్ట్రేషన్ చేసుకున్న తెల్లవారి వాళ్ళు అనుకోవడం, అలాగే ఈ కార్యక్రమ తదనంతరం చక్కగా ఆ సంబంధించినటువంటి మోటివేషన్స్ జరుగుతూ ఉండడం, అలాగే కాశీలో జరిగేటువంటి కార్యక్రమంలో కూడా వాళ్ళ కుటుంబం వాళ్ళు నమోదు చేసుకున్నారు.
ఆ అమ్మాయి కుటుంబం నమోదు చేసుకుంది, ఆ తండ్రి సంబంధించిన వాళ్ళ తమ్ముడికి వివాహం కావాలనే ఉద్దేశంతో కూడా నమోదు చేసుకుంది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు ఉదయాన్నే కాల్ తీసుకున్నాను ఆవిడ నుంచి, సంతోషంగా చాలా సంతోషంగా ఉన్నామండి, మా వాళ్ళందరూ వచ్చి తీసుకొని వెళ్తామన్నారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ తిరిగి చక్కగా ఆనందంగా కలిసి ఉంటున్నాం, ఇదంతా కూడా మా చలవ అని చెప్పేసి నేను చెప్పడంతో నాదేముందమ్మా ఈశ్వరానుగ్రహం, దోషం ఉందని చెప్పినప్పుడు దానికి పరిష్కారం మీరు మనస్ఫూర్తిగా అంగీకరించి చేసుకున్నారు, ఆ ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యానుగ్రహం కోసం మీరు పాటుపడ్డారు కాబట్టి కాశీలో జరిగే దాంట్లో నమోదు చేసుకున్నారు, ఖచ్చితంగా ఆ ఈశ్వరానుగ్రహం కలగడం. అలాగే వాళ్ళ తమ్ముడికి కూడా 4-5 సంబంధాలు రెడీగా ఉన్నాయి, ఏదైనా ఒక సంబంధం చేసుకోవాలనే సంకల్పంలో ఉండడం. అన్నిటికంటే మించి ఏంటంటే ఒక చిన్న పరిష్కారం, ఆ పరిష్కారం చేసుకోవడం వల్ల దాదాపుగా మనం ఎంతో వేదనకి గురైనటువంటి సందర్భం ఉంటుంది కదా, ఆ సందర్భంగా ఆ దోష నివారణ అనేటువంటిది జరుగుతుంది. ఇది వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించుకోవాలి. ఎందుకు ఇంతలా చెబుతున్నానంటే ప్రధానమైనటువంటి అన్ని సమస్యలకి ప్రధానమైనటువంటి మూలము జాతకంలో పితృశాపం ఉన్నప్పుడు ఇవి ఇబ్బందులకి గురి చేస్తాయి, అందులో సందేహమే లేదు. కాబట్టి విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నటువంటి కుటుంబంలో ఖచ్చితమైనటువంటి పితృశాప ప్రభావం ఎక్కువగా ఉంటే దానికి నివారణ మార్గంగా చేసుకోండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఇక గమనించాల్సిన అంశం అంటే ఎన్నో పూజలు చేశామండి, మాకు ఇంతవరకు కూడా ఏమీ ఫలితం రాలేదు అనేటువంటి ఆలోచన చాలామందిలో ఉంటుంది. దీనికి ఫలితం కలగకపోవడానికి పితృశాప ప్రభావం మీ కుటుంబంలో మీ వారి తండ్రి జాతకమో తల్లి జాతకమో పిల్లల జాతకంలోనో ప్రస్ఫుటంగా ఉండడం వల్లనే. ఎందుకనంటే మనము గమనించుకుంటే ఒక ఉదాహరణకి మనం టికెట్ అమెరికా పోవడానికి ఏరోప్లేన్ టికెట్కి మనం కొనుక్కున్న తర్వాత మనం డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కుతామా, మనకు టికెట్ ఉంది కదా, మన సీట్ ఉంది కదా అని చెప్పి అక్కడ ఎక్కలేం కదా, దానికి ఒక చెకింగ్ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. ఆ చెకింగ్ సిస్టమ్ అనేటువంటిది ఉన్నప్పుడే వీసా అనేది శాంక్షన్ అవుతుంది, తద్వారా మనం ఆ యొక్క గమ్యానికి చేరుకునే విధంగా ఆ ఏరోప్లేన్లో మనం మన సీట్లో కూర్చుంటాం. అలాగే మనం చేసేటువంటి దేవతారాధనలు మనం అనుకుంటుంటాం, ఎన్నో పూజలు చేసాం, పొద్దున 4 లేచేసేసి పూజలు చేసుకొని సంవత్సరం పాటు చేసిన మన పిల్లలు ఉన్నతమైనటువంటి స్థానంలో లేకపోతున్నారు, అందరి పిల్లలేమో చకచక లక్షలు సంపాదిస్తున్నారు, మన పిల్లలేమో 15-20 వేలకే సర్దుకోవాల్సి వస్తుంది, దేవుడు లేడు అనేటువంటిది ఉండి దైవాన్ని దూషిస్తూ, అంటే అసలు శాప ప్రభావం జాతకంలో ఉంది దాన్ని తొలగించుకోకుండా, అది ఉందో లేదో తెలుసుకోలేకుండా, దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులకి అది దైవం ఎన్ని పూజలు చేసినా కావట్లేదని చెప్పి దైవాన్ని నిందించి అసలే దోషంలో ఉన్నాము, ఇంకా దైవాన్ని నిందించి ఇంకా పాపాన్ని మూటగట్టుకుంటున్నాం. కాబట్టి ఇది చాలా తప్పు చేయకూడదు. అందుకనే ఎంత యోగవంతమైనటువంటిది ఉన్నా మన పిల్లలు పైకి రావట్లేరు, గొప్ప తెలివితేటలు ఉన్నా, జ్ఞానం ఉన్నా, గొప్ప గొప్ప ర్యాంకులు ఉన్నా వాళ్ళెందుకు సాధారణంగా స్థితిలో ఉన్నారు? ఇప్పటికీ గోల్డ్ మెడలిస్టులు అనేక యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్టుగా ఉంటారు, కానీ వాళ్ళ జీవనం చూస్తే ఏ 15-20 వేలకో సర్దుకుపోవాల్సి వస్తుంది. మామూలుగా బొటాబొటిగా ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయినటువంటి వాళ్ళు లక్షలు సంపాదించి ఒక మేనేజింగ్ డైరెక్టర్ల పొజిషన్లో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే వాళ్ళ జాతకానికి ఇక్కడ జాతకానికి తేడా ఏంటంటే కొన్ని శాప ప్రభావాలు జాతకంలో ఉన్నప్పుడు అభివృద్ధి అనేటువంటిది ఉండదు, తద్వారా జీవితం కుంటుబాటు పడుతుంది. అందుకనే మనం గమనించుకున్నట్లయితే మనము పూజించేది దైవం, డైరెక్ట్గా దైవంతో మనం పూజ చేస్తాం, అంటే గాడ్తో మనం డైరెక్ట్గా కనెక్టివ్ పెట్టుకుంటాం. కానీ మనం కనెక్టివిటీ పెట్టుకున్నంత డైరెక్ట్గా భగవంతుడు ఇచ్చే ఫలితాలు మనకు డైరెక్ట్గా రావు. భగవంతుడు అంతా ఒక పితృలోక వ్యవస్థ ఉంటుంది, మనకి మానవ లోకానికి దేవలోకానికి మధ్యలో పితృలోకం ఉంటుంది. ఆ పితృలోకములో అక్కడ క్లియరెన్స్ ఉంటేనే మనం చేసినటువంటి పూజలకి ఫలితం ఉంటుంది. అనగా పితృలోకంలో ఏంటి, ధర్మకార్యాలు చేశాడా, పితృ కార్యక్రమాలు చక్కగా చేశారా, కుటుంబంలో ఏమైనా దుర్మరణాలు ఉన్నాయా, ఆ దుర్మరణం పాలైనటువంటి ఆత్మ మోక్షలోకానికి చేరుకోదు. ఇదే పితృశాపం. అంటే పితృశాపం అంటుంటారు, అది ఎలా వస్తుంది ఏంటి అనేటువంటిది కథా కమిషి ఏంటి అనేటువంటి ఆలోచన కూడా మీకు చాలామంది ఉండొచ్చు. ఇలాంటి దుర్మరణం పాలైనటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా, లేదా ప్రేత సంస్కారం అనగా చనిపోయిన తర్వాత మంత్రపూర్వకమైనటువంటి సంస్కారం జరగకుండా అనాథల చనిపోవడం అనేటువంటిది కొన్ని ఉంటుంది, అటువంటిది ఉన్నా ఇవన్నీ కూడా పితృ కార్యక్రమాలు చేయకపోయిన పితృశాప ప్రభావం ఏమవుతుంది, దుర్మరణం పాలైనటువంటి వ్యక్తి యొక్క ఆత్మ తాను చేసినటువంటి పూర్వపుణ్య కర్మలను అనుసరించి దేవలోకమునికి లేదా నరకలోకమునికి చేరుకొని అక్కడ ఆ పుణ్యఫలము పాపఫల వశాత్తు మళ్ళీ తిరిగి మరి యొక్క జన్మ ఎత్తే అవకాశం కలుగుతుంది. ఈ దుర్మరణం పాలైనటువంటి వ్యక్తికి తిరిగి ఊర్ధ్వలోకాలకి చేరుకునే అవకాశం లేకుండా మధ్యలోనే ఆ ఆత్మ బంధింపబడి ఉంటుంది. త్రిశంకు స్వర్గంలా ఈ యొక్క
అంతరిక్షంలో కానీ భూలోకంలో కానీ సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మకి విమోచనం చెయ్యాలి. ఈ యొక్క విమోచనం చేసేటువంటి స్థితినే జాతకంలో పితృశాపము పితృదోషము అనేటువంటిది మనకు కనబడుతుంది. ఎవరి జాతకంలోనైతే ఈ దోషం ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు చేస్తే వాళ్ళ కుటుంబీకుల్లో ఎవరైతే దుర్మరణం పాలై ఉన్నారో వాళ్ళ ఆత్మ విమోచనం చెందుతుంది. పోతూ పోతూ ఆ ఆత్మ ఏమని ఆశీర్వదిస్తుందంటే, నాకు బాధ నుంచి విముక్తి కలిగించే ప్రేత శరీరము నుంచి విముక్తి కలిగించినటువంటి కుటుంబీకులకి ఆ వ్యక్తికి శుభము కలుగుగాక అని చెప్పేసి ఆశీర్వదించి వెళ్ళిపోతుంది. అనుకుంటుండవచ్చు వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో, మా పెదనాన్న గారి కుటుంబంలో జరిగిందండి, మరి మా అబ్బాయి జాతకంలో పితృశాపం ఉంటుంది, మా పెదనాన్న కుటుంబంలో వాళ్ళకేం లేదా, వాళ్ళందరూ కుటుంబంలో వాళ్ళు బాగున్నారు కదా, వాళ్ళు ధనవంతులు కోటీశ్వరులు చక్కగా ఆనందంగా ఉన్నారు, మాకేం సంబంధం, మా అబ్బాయి జాతకంలో కనబడుతుందనంటే, ఈ అబ్బాయి జాతకంలో తండ్రి వైపు 6 తరాలు అన్నప్పుడు పెదనాన్న కూడా వస్తారు కదా, ముత్తాత కూడా వస్తారు కదా, మరి వాళ్ళ కుటుంబాలు బాగున్నాయంటే వాళ్ళ కుటుంబంలో ప్రస్ఫురించకపోవచ్చు, కానీ డిఎన్ఏ లింక్ అనేటువంటిది, రక్త సంబంధం, ఏ వ్యక్తి కుటుంబంలో అయితే ఆ జన్మ ఉంటుందో ఆ పితృదోష నివారణ ఆ వ్యక్తి చేసుకోవాలి. చేసుకుంటే అక్కడ ఆత్మ విముక్తి అయినా ఈ అబ్బాయి జాతకరీత్యా మంచి జరుగుతుంది, అందులో సందేహం లేదు. పితృశాపం అనగా గత జన్మలలో చేసినటువంటి దోష ప్రభావాలు ఉన్నప్పుడు ఈ పితృశాప ప్రభావం సంచారం జరుగుతుండగా జన్మించడం, ఆ సమస్యలను ఎదుర్కోవడం, ఈ శాప నివృత్తి జరిగిన తర్వాత ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఆనందంగా ఉండడం, ఇవన్నీ కూడా సశాస్త్రీయంగా జరిగేటువంటివే. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా సమస్యలకు అన్నిటికీ అనగా ఏ రకమైన వివాహం కాకపోయినా, సంతానం కలగకపోయినా, దాంపత్యం సరిగ్గా లేకపోయినా, ఇటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో ఆ దోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ నివారణ జరిపించుకోండి. రేపు జనవరి 5, 6 తేదీల్లో పితృకాలముగా చెప్పబడింది. ఉత్తరాయణమేమో దేవకాలము అనగా దేవతలకి సంబంధించినటువంటి కాలం, దక్షిణాయనమేమో పితృదేవతలకు సంబంధించిన కాలం. కాబట్టి దక్షిణాయనంలో ఆఖరి నెల, దక్షిణాయనంలో ఈ యొక్క పితృ సంబంధించినటువంటి దేవత సంబంధించినటువంటి దక్షిణాయనంలో జనవరి 5, 6 తేదీలో ఇక్కడి నుంచి బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. చక్కగా పడుకొని వెళ్ళేటువంటి బస్సు, చక్కగా అకామిడేషను, ఫుడ్డు, అలాగే పూజలు అన్నీ కూడా మీకు సశాస్త్రీయంగా దగ్గరుండి నేను చక్కగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వెళ్ళినటువంటి నవంబర్ 10, 11లో చేసినటువంటి బ్యాచ్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు, ఆనందంగా చక్కగా చేయించుకోవడం జరిగింది. ఈ యొక్క ట్రిప్ కూడా చక్కగా ఆనందంగా జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. చక్కగా శాప నివృత్తి జరిగితే మీ కుటుంబంలో సంతోషం, ఆనందం, మీరు వేచి చూస్తున్నటువంటి యోగము మీ కుటుంబంలో కలుగుతుంది. శుభం భూయాత్. గురుగారి ఆధ్వర్యంలో జనవరి 5, 6 తేదీల్లో తల్లి వైపు 3 తరాలు, తండ్రి వైపు 6 తరాల్లో దుర్మరణాలు ఉన్నట్లయితే అది పితృశాపం కింద మారుతుంది. కాబట్టి ఇట్టి పితృదోష నివారణకి ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు జనవరి 5, 6 తేదీల్లో గురుగారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు. మరి ఇట్టి కార్యక్రమాల్లో మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని మీరు సంప్రదించగలరు. అలాగే మీ జాతకపరమైన సమస్యలకి గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి, చక్కని పరిహారాలను పొందాలి అని అనుకున్నా సరే గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు పితృశాపం వల్ల కలిగే దుష్ఫలితాలను గురించి చాలా చక్కగా విశ్లేషణగా వివరిస్తూ మాకు, అలాగే మీ ఆధ్వర్యంలో పితృదోష నివారణకి జనవరి 5, 6 తేదీలో ఏ కార్యక్రమాలు చేయిస్తున్నారో పూర్తి పూజా విధానాల గురించి తెలియజేశారండి. మీకు ధన్యవాదములు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇదండి వాటి ఆస్ట్రయోగం కార్యక్రమం. తిరిగి రేపటి ఆస్ట్రయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.